స్లాబ్ కాంక్రీట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మరుసటి రోజు అవుట్ సైడ్ చెక్కలన్నీ రిమూవ్ చేసి ఫుల్గా వాటరింగ్ చేసి గట్లు మొత్తం కట్టి ఆ మరుసటి రోజు అయితే వాటర్ ఈ విధంగా స్టోర్ చేశాము. 28 డేస్ ఈ వాటర్ ఇలానే ఉంచాలి. అలా నిన్నటి వీడియోలో నేను ఓపెన్ స్లాబ్ అయితే సేఫ్ జోన్లో ఉంటాము, ఏ టెన్షన్ ఉండదని ఎందుకన్నా అంటే ఇప్పుడున్న రోజుల్లో తక్కువ బడ్జెట్లో స్లాబ్ వేసేయాలండి. అలా ఎలా అంటే పిల్లర్స్ వేసేసి ఓపెన్ స్లాబ్ వేసామనుకోండి, మనం ఎంత బడ్జెట్ అడిగితే అంత బడ్జెట్ వస్తుంది. ఆ విధంగా కాకుండా మనం గోడలు కట్టి బెల్ట్ స్లాబ్ రన్ చేసి బ్రిక్ వర్క్ చేసామనుకోండి, దానికే సగం అమౌంట్ అయిపోద్ది అనమాట. ఇంకా తరువాత స్లాబ్ వేసినప్పుడు బడ్జెట్ అనేది రిలీజ్ చేయరు. పనేం అవ్వలేదు, ఇదేంటి ఇంత డబ్బులు అయిపోయి స్లాబ్కి అన్నట్టుగా ఉంటుంది ఓనర్కి. అలా కాకుండా ఓపెన్ స్లాబ్ వేసేసి స్లాబ్కి అమౌంట్ ఇవ్వండి, 5 లక్షలు 5 లక్షలు, 6 లక్షలు అంటే 6 లక్షలు ఇస్తారు. తర్వాత బ్రిక్ వర్క్ నెమ్మదిగా చేయించుకోవచ్చు అనమాట. ఈ మెంటల్ ప్రెజర్ అనేది తగ్గుతుంది, అందరికీ సెటిల్ చేయొచ్చు. ఎందుకంటే స్లాబ్ వేసామంటే సెంటరింగ్ ఆయనకి, రాడ్ బెండింగ్ ఆయనకి, తాపి మేస్త్రికి అందరికీ అమౌంట్ అనేది సెటిల్ చేయాలండి. మనం బ్రిక్ వర్క్ చేసి బెల్ట్ స్లాబ్లు వేసి స్లాబ్ వేస్తామంటే ఓనర్ పేమెంట్ రిలీజ్ చేయరు. చాలా టెన్షన్